ఇప్పుడు 99 మూలాధారైక నిలయ. అందులో నేను మీకు నిలయ చెప్పా, లయ చెప్పా, నిలయ చెప్పా, ఏక నిలయ చెప్పాను. ఇప్పుడు మూల నీల అమ్మవారు మూల నీల అంటే 5వ గుప్తనామము. మూలాధారమునకు ప్రక్కనే ఉన్న స్వాధిష్టానములు చిదగ్ని రూపంలో కూడా తాను ఉంటుంది అని దీని అందలి అర్థం. మూల అనిల అంటే మూలాధార కుంభకము చేసినప్పుడు మాత్రమే మేల్కొనేది అని అర్థము. ఇక్కడ ఏంటంటే నాన్న యోగ రహస్యం ఉంది నాన్న. ఇక్కడ మనం క్రియాయోగ చేస్తున్నాం కదా. పంచదశి తీసుకున్న వాళ్ళకి కయ్యే కా ఏ అనేదేమో మూలాధారంలో అక్షరాలు నిక్షిప్తం చేస్తున్నాం. దానిపైన ఈలా అని పెట్టాం కదా. ఆ ఈలా అనే అక్షరం పంచదశి అక్షరాలు కయ్యే ఈల హ్రీం. ఆ క ఏ ఈలా అది మూలాధారము స్వాధిష్టానం. అంటే మూలాధారములో ఉన్న ఆధారముగా ఉన్న చితగ్ని రూపంలో స్వాధిష్టానములో పక్కనే ఉన్న స్వాధిష్టానములో కూడా తాను ఆ అగ్ని రూపంలో చితగ్ని రూపంలో ఉంటుంది అని. నువ్వు మూలాధారంలో లం లేదా కయ్యే అని అంటే భావనగా నేను ఈ అక్షరాన్ని, ఈ లం బీజాన్ని నేను ఉచ్చరిస్తున్నాను, కుంభకం చేస్తున్నాను అని అక్కడ అక్షరం నిక్షిప్తం చేయొచ్చు. లేదు అంటే యోగపరంగా ప్రాణాన్ని మనం మూలాధారం దగ్గర కుంభకం చేయటం అంటే నిలపటం. శ్వాస తీసుకోకుండా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోకుండా కుంభకం చేయటం అంటే నిలపటం. ఆ నిలపటం వలన అక్కడ ఆ అగ్ని రాచుకుంటుంది. ఏమా అది ఆ రాచుకోవటం అంటే ఆ స్వాధిష్టాన చక్రములో కూడా ఉన్న చితగ్ని అమ్మవారి స్వరూపమే. మూలాధారములో ఉన్న పక్కనే ఉన్న స్వాధిష్టానంలో చితగ్ని రూపంలో కూడా తాను ఉంటుంది. మూలాధారమే కాదు స్వాధిష్టానములో కూడా తాను ఉంటుంది. దీని అందలి అర్థము మూల అనిల అంటే మూలాధార కుంభకము చేసినప్పుడు మాత్రమే. అంటే నువ్వు ఎప్పుడైతే కుంభకం చేసావో అక్కడ నీకు ఆ కుండలిని శక్తి జాగృతం అవుతుంది. జాగృతం అవటం అంటే కుంభకము చేసిన తర్వాత వచ్చే పర్యవసానమే మేల్కొనటం. బ్రహ్మ గ్రంథి దగ్గర విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అంటామే లలితా సహస్రనామాలు. ఈ బ్రహ్మ గ్రంథి మేల్కొనటం అక్కడ ఏంటంటే అమ్మవారు చితగ్ని రూపంలో మేల్కొంటుంది. అది స్థానము. అదే మూల నీల అన్నారు. అంటే ఈ అగ్ని ఎక్కడుంది? కింద మూలాధారములో కింద ఉంది స్వామి అని మీరు చెప్తారు. అదే స్వాధిష్టాన చక్రం గురించి, అదే అగ్ని. దానిపైన అలానే పృథ్వీ చూసుకున్నారు అనుకోండి, ప్రపంచం ఇప్పుడు సృష్టిని చూసుకున్నారు అనుకోండి, ముందు మీరేం చెప్తారు? మనం ఎక్కడి నుంచున్నాం? భూమి మీద నుంచున్నాం. అదేమైంది? పృథ్వీ తత్వం. భూమి పైన ఏముంటుంది? అగ్ని ఉంటుంది స్వామి, చితగ్ని ఉంటుంది. అది ఎప్పుడు నువ్వు పృథ్వీని చూసినట్టు ఎప్పుడూ చూడవు. అది చిత్తుల స్వరూపంలో ఉంటుంది. అంటే ఉన్నది కానీ కంటికి కనిపించదు. ఇప్పుడు అగ్గిపెట్టె ఉన్నది. అగ్గిపెట్టెలో పుల్లలో అగ్ని ఉంది. సంఘర్షణ వల్ల అగ్ని పుడుతోంది, చితగ్ని పుడుతోంది. భూమి పైన ఏం పుడుతోంది? అగ్ని పుడుతోంది. సంఘర్షణ వల్ల అగ్ని పుడుతోంది. నువ్వు కుంభకం చేయటం వలన ఏం పుడుతోంది? స్వాధిష్టానంలో ఈ శక్తి మేల్కొంటోంది, వేడికి మేల్కొంటోంది. ఈ అగ్నికి అది జాగృతం అవుతోంది, వేడి తగలంగానే కళ్ళు తెరుస్తుంది అని. సో సృష్టి కూడా అలానే ఉంది. పృథ్వీ తత్వము అగ్ని, తర్వాత మణిపుర చక్రం దగ్గరేమో నీరు, దానిపైన హృదయ చక్రమేమో ఆకాశము, దానిపైన మళ్ళీ ఈ మహదాకాశాలు, అగ్ని పైన అంతా కూడా చితగ్ని, చిత్ గగన చంద్రిక అన్నారుగా, అలా అన్నమాట. పంచభూతాలు ఎలా సృష్టిలో ఉన్నాయో నీలో కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? క్రియాయోగము, మంత్ర యజ్ఞము, మంత్రోపదేశం చేసిన వాళ్ళు మంత్రయజ్ఞం చేస్తూ దాన్ని రాజేస్తారు. అంటే ఏంటంటే కుంభకము చేసి మూలాధారంలో ఓం లం
అని కయ్యి అనుకుంటూ కుంభకం చేసినప్పుడు అది జాగృతం అవుతుంది. అర్థమైందా? ఇంకా అది మేలుకుంది అంటే దాని యొక్క దృష్టి ఎప్పుడూ కూడా పైనే ఉంటుంది, కింద ఉండదు. నిద్రావస్థలో ఎప్పుడు బహిర్దృష్టి ఉంటుంది. మనకు కూడా అంతే కదా. షడ్ వికారాలన్నీ కూడా మూలాధారంలోనే పుడతాయి. అది కావాలి, ఇది కావాలి అని కోరుకునేవన్నీ మూలాధారం. అన్నిటికీ ఆధారం అదే కదా. సో అది ఆ దృష్టి తగ్గి పై దృష్టి వస్తుంది నీకు. ఎప్పుడు కుండలిని శక్తి. నువ్వు ఈ యోగము చేస్తే, మంత్రము చెప్తే, నిష్టగా సాధన చేస్తే అది అక్కడ ఆ వేడికి ఆ శక్తి ఈశ్వర చైతన్యము ఏమ్మా ఈశ్వర చైతన్యం ఏమవుతుంది, మేల్కొంటోంది. మూల నేల అంటే అది అగ్ని పుట్టించాలి. పుడితే గాని జాగృతం అనేది ఆ అవస్థ రాదు. ఇప్పుడు 6వ నామము ధార, మూలాధార. ధార అంటే ఏమిటి? ఎప్పుడు ఎడతెరిపి లేకుండా ధారాపాతంగా వర్షం పడుతోందండి అంటుంటాం. ఆ ధార నేను ఇక్కడ చెప్తోంది. మూల ఆధార, సర్వ సృష్టికి ధార అది. ఆధార ధార. ఏంటి ఆ ధార? ఏమిటి ఆ ఎడతెరిపి లేకుండా పడుతున్న అదేమిటి? ఆమె యొక్క కాంతి. ఆమె యొక్క కాంతి. 2 సహస్రారముల మధ్య ధారగా ప్రవహించినప్పుడే మనకు తుర్యావస్థ వస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నాన్న. యోగా రహస్యాలన్నీ ఇందులోనే ఉన్నాయి. చూసారా? ఇంత యోగము, ఇంత వేదము, యోగము, వేదము, జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము, మేధస్సు, జ్యోతి. జ్యోతి గురించి తెలుసుకునేది శ్రీ విద్య. ఏమ్మా? ఆ శ్రీ విద్యను తెలుసుకోవాలి అంటే మూలాధారము నుంచి అజ్ఞానము, జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము, మేధస్సు వెళ్ళి నువ్వు శ్రీ విద్యలోకి రావాలి. ఆ యొక్క జ్యోతి అది బిందు స్థానము అమ్మవారికి. అవునా? అక్కడి నుంచి కురుస్తున్న ధార అమ్మవారి లహరి, కాంతి లహరి, సౌందర్య లహరి ఎక్కడి దాకా ప్రవహిస్తోంది? మూలాధార రక్త సహస్రారం దాకా, ఆధారం వరకు ప్రవహిస్తోంది. సూర్యకిరణము ఆకాశం నుంచి ఎక్కడి దాకా పడుతోంది అన్నట్టుగా అమ్మవారి కాంతి ధార సూర్యుడి పైన బిందువు నుంచి, సూర్యుడి నుంచి నీ వరకు, భూమి వరకు, భూమిని చీల్చుకుని కింద వరకు ఈ సర్వ సృష్టిలో ఇదే కాంతి ధార. అది ఎలా ఉంది? పైన శ్వేత సహస్రారము ఏమా ఈశ్వరుడి దగ్గర నుంచి అనేకము, ఏకము నుంచి అనేకము మాయలో వచ్చినప్పుడు అది రక్త సహస్రారం అవుతోంది. రాకపు అక్కడ పైన ఉన్నప్పుడు శ్వేత సహస్రారము. నీ మూలాధారము, నీ సహస్రార చక్రము అది శ్వేత సహస్రారము. ఈ మూలాధారం మధ్యలో ప్రవహించేది, వెన్నుబాములో ప్రవహించేది అదే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పాను కదమ్మా. డాక్టర్స్ కన్ఫర్మ్ చేసి చెప్పింది. ఆవిరి రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది స్థూలంలో. నువ్వు గనక షట్చక్ర భేదన చేసుకుని పైకి వెళ్ళినప్పుడు అది కాంతి రూపంలో నీకు దర్శనం అవుతుంది. అదే మూడో కన్ను దగ్గర చూస్తున్నావు కదా కాంతిని, అది. సో అలా ప్రవహించే ఈ తల్లి ధార ఈ రెండింటిని కనెక్ట్ చేస్తోందని కనెక్షన్ అంటారు. నీ చేతిలో సెల్ ఉంది, నా చేతిలో సెల్ ఉంది, మధ్యలో మన మాటలు. ఈ మాటలే కాంతి ధార, మాటల ధార, ప్రవచన ధార. ఇది నేను ఇక్కడ చెప్తోంది శ్వేత సహస్రారము, మీరు వింటోంది రక్త సహస్రారం అనుకోండి. మధ్యలో ఏమిటి? ఈ ధార, ప్రవచన ధార. అలానే సృష్టిలో కూడా మూలాధారము అంటే శ్రీచక్ర బిందువు నుంచి ఈ మూలాధారము సృష్టిలో ధారగా ఉంది కాబట్టి ఆ తల్లి ఇది చక్కగా సమన్వయం చేసుకున్నావు అనుకో అమ్మా. మూలాధార స్వాధిష్టాన మణిపుర దహర విశుద్ధ ఆజ్ఞ ఇది
చక్కగా నువ్వు స్ట్రైట్ గా చేసుకుంటే, అందుకే వర్టికల్ గా థింక్ చేయండి అంటారు. శివదృష్టి సమదృష్టి పెట్టుకోండి. హృదయ స్థానం ఎప్పుడు, నీ దృష్టి ఎప్పుడు నిన్ను ఎవరితో మాట్లాడినా కూడా నిన్ను తల ఎత్తి చూసే స్థితిలో నువ్వు ఉండాలి. గర్వించే స్థితిలో నువ్వు ఉండాలి. గర్వపడే స్థితిలో నువ్వు ఉండాలి. అందుకే చూడండి, చాలా మంది మన దేవతల ఫోటోల్లో చూడండి, వారి కళ్ళు చాలా మందివి ఎప్పుడూ ఆకాశం వైపే ఉంటాయి. అర్ధ నిమిలిత నేత్రములతో వాళ్ళు ఆకాశాన్ని చూస్తూ ఉంటారు మహానుభావులు. చూసారా? ఆ! అది. అది రహస్యం. సో, ఆ స్థితిలో నువ్వు ఇ ఇవన్నీ సమన్వయం చేసుకోవటం. మూలాధారము, స్వాధిష్టానము, మణిపురము అన్నీ చక్కగా అటు ఇటు పోకుండా స్ట్రెయిట్‌గా ఒక క్రమ పద్ధతిగా ఏమ్మా? క్రమ పద్ధతిగా నువ్వు వెళుతున్నావనుకో నీకు ఏ ఇబ్బంది ఉండదు. బ్రహ్మగంధి విభేదిని అక్కడ ఏదన్నా పొరపాటు జరిగిందంటే షడ్వికారాలు పుట్టేయి అంటే అక్కడ పడిపోతుందది. విష్ణు గ్రంథి విభేదిని అది మాయాస్థానము. హృదయంలో సంకల్పాలుంటాయి కాబట్టి మాయాస్థానము విష్ణు మాయ అంటారు. దాన్ని దాటించటం. తర్వాత రుద్ర గ్రంథి దగ్గర కిందవన్నీ శ్మశానం చేయటం. అక్కడి నుంచి తిన్నగా మళ్ళీ అమ్మవారి అకుల చక్రాల్లోకి వెళ్ళటం. ఆ శ్వేత సహస్రారంలో లయం కావటం. ఇది స్ట్రెయిట్ లైన్ గీయమంటే అలా గీయాలన్నమాట. అడ్డదిడ్డంగా గీయకూడదు. ఇలా అడ్డదిడ్డంగా వెళ్ళింది అంటే నీ యొక్క ఆత్మ అంటే జీవాత్మ అంటే కుండలిని శక్తి, చైతన్యము నీవు ఎక్కడ దాకా వెళ్ళావో అక్కడ దాకా వెళ్ళి కింద పడిపోతావు. నేను చూశాను, నాకిది చాలు అనుకొని కిందకొచ్చేస్తావు. దార అంటే ఎలా ఉండాలి? ఆ! నూనె దార ఎలా ఉంటుంది? తెగకుండా దార పడుతూ ఉంటుంది. నూనె పోస్తాం గదా! దీపంలో నూనె పోసినప్పుడు ఎలా ఉంటుంది? నీళ్లు పోస్తే ఎలా ఉంటుంది? బయట ఎక్కడైనా తెగిపోతూ ఉంటుంది. అలా కాదు నీటి ఇదే ఆయిల్. హ్మ్. అలా దారగా పడాలి. ఎక్కడా తెగకూడదు. ఆ సమన్వయం తెచ్చుకోవాలి నువ్వు యోగంగా. యోగము చేసుకోవాలి. దాన్ని యోగం చేసుకోవాలి నువ్వు. నీ కష్టమంతా అటువంటి గొప్ప ఆ! గొప్ప కార్యముల వైపు నీ యొక్క దృష్టి ఉండాలి. అంతేగాని దృష్టిని బయటపెట్టి, బహిర్దృష్టి పెట్టి, బయట పనులు నాకు చాలా ఇంపార్టెంటు, నా ప్రాణం అని చెప్పి తిరగటం కాదు. అది మాయలో తిరగటం. బ్రహ్మమాయ, విష్ణుమాయ ఈ రెండిటిని ఛేదించేదే రుద్రమాయ. రుద్ర గ్రంథి. హ్మ్. అదే త్రిశూలము. త్రిశూలం అంటే త్రిపుటి. త్రిపుటి పైనంతా ఈశ్వరుడు పైన నిరీశ్వరుడు. మహాత్రిపుర సుందరి యొక్క స్వరూపమే ఈ ఆయుధాలన్నీ, దేవుళ్ళ ఆయుధాలన్నీ త్రి ఏది ట్రయాంగిల్స్ అంటే త్రికోణంగానే ఉంటాయి అన్నీ. అన్నీ బిందువు సర్కిలే ఈ ఇంత జియోమెట్రీలో సర్కిల్ లేకుండా చుక్క లేకుండా ఏం చేయలేం కదా! సర్కిల్ లేకుండా సర్కిల్ అంటే అది లేకుండా జియోమెట్రీ లేదు కదమ్మా! అది. అందుకే అవి సింబాలిక్‌గా దేవతలకి వాళ్ళేంటంటే ఆ ఆయుధాలు పెట్టారనమాట. అంటే పలానా దేవుడు నీకు త్రిపుటి భంగం చేయిస్తాడు కాబట్టి ఆయన త్రిశూలము ధరించి ఉన్నాడు. నువ్వు మూడో కన్ను దగ్గరకొచ్చినప్పుడు ఆ త్రిశూలముతో అది ఖండనము చేస్తాడు. త్రిపుటి భంగము చేస్తాడు అని. ద్వైతాన్ని తీసేస్తాడు అని. కిందంతా ద్వైతం కదా! నేను, నువ్వు, స్వాపార భేదాలు, షడ్వికారాలు అన్నీ చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ తొలగించే స్థానమే రుద్రగ్రంథి. సో, ధార అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా! 2 సహస్రాల మధ్య ప్రవహించే కాంతి ధార. ఈ కాంతి ధార అంటే ఏంటంటే, నువ్వు అనుకున్న ఈ ఈ కాంతి కాదమ్మా. అమ్మవారి యొక్క దృశ్యాదృశ్య. దృశ్యాదృశ్య అంటే నువ్వు యోగములో నువ్వు చూడగలుస్తావు మూడో కన్ను దగ్గర. ఆ కాంతి దర్శనం అయింది గురువుగారు మెడిటేషన్ చేస్తుంటే మూడో కన్ను దగ్గర అంటే అదే ధార. అది కిందకొస్తే అనేకము. హ్మ్. దీన్ని నువ్వు సమన్వయం చేసుకోవటమే క్రియాయోగము. ఈ క్రియ చెయ్యి నాయనా ముందు అని క్రియాయోగం వచ్చింది. కృష్ణుడు చెప్పాడు. బయట పనులు చెప్పలేదు. క్రియాయోగము చేసుకో. లోపల శ్రీ విద్యని యోగం చేసుకో. ఆత్మని పట్టుకో.
జీవాత్మని పట్టుకోవద్దు. ఆత్మని పట్టుకోవటం అంటే శ్రీని పట్టుకో, నీ ఆత్మని పట్టుకో. శ్రీయే ఆత్మ, శ్రీయే పరమాత్మ, శ్రీయే శ్రీ విద్య, నీ ఆత్మయే శ్రీ విద్య. అది తెలుసుకుంటే సృష్టి అంతా తెలియబడుతుంది. అది తెలియకపోతే అన్ని అగమ్య గోచరంలో ఉంటాయి. సగం తెలిసి సగం తెలియకుండా ఉండిపోతాయి. ఓకే, అది దార. సో ఆ దార ఆగిపోయినా మళ్ళీ మనకు చైతన్యం వచ్చేస్తుంది. అది ఆగిపోయింది అనుకో, ఎక్కడో మూలాధారం నుంచి నువ్వు ఆ దహర చక్రం దాకా వెళ్ళగలిచావు, అంతవరకు బాగానే ఉంది. అక్కడ తెగిపోయింది అనుకో, మళ్ళీ నువ్వు ఏమవుతుంది, నువ్వు వెంటనే నీకు జీవ చైతన్యం వచ్చేస్తుంది. అయ్యో, ఎవరో నన్ను తపోభంగము అంటారు, మునులు ఋషులు తపోభంగాలు చేస్తుంటారు కదా నాన్న. అది తపోభంగం అవటం అంటే ఏంటంటే చైతన్యం వస్తుంది, కళ్ళు తెరుస్తావు, మళ్ళీ మామూలుగా జీవ చైతన్యం పట్టుకుంటుంది, మాయ పట్టుకుంటుంది. అది ఓకే.